నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. దిస్ ఇస్ సరిత. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి. వేసవి కాలంలో ఎండ వేడి వడగాలుల వల్ల చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థిక సహాయాన్ని భారీగా పెంచిందని చెప్పాలి. వడదెబ్బతో మరణిస్తే 4 లక్షలు ఎక్స్గ్రేషియా పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర విపత్తుగా వడగాలులు, అలాగే వడగాలులను ప్రభుత్వం రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. వడదెబ్బతో మరణించిన వారికి 4 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంగళవారం రోజున ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒకసారి చూసినట్లయితే వృద్ధులు, మహిళలు, పిల్లలు, రైతులు, అలాగే కార్మికులపై వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పటికే మరణించిన వారికి ప్రస్తుతం 50,000 చెల్లించేవారు. కానీ తాజాగా రాష్ట్ర విపత్తు సహాయక నిధి SDRF కింద తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఆ ఎక్స్గ్రేషియాను 50,000 నుంచి 4 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. 2024 ఏడాది ఇప్పటి వరకు అత్యంత వేడి సంవత్సరంగా వీళ్ళు చెప్తున్నారు. అయితే ప్రజలు వడగాలులు అలాగే ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానిక అధికారులు, వాతావరణ నిపుణులు జారీ చేసిన ఆరోగ్య సలహాలను పాటించాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. వేసవి కాలంలో వీచే వడగాలుల వాటి ప్రభావాలపై ప్రజలను అవగాహన పెంచడానికి సంబంధించిన శాఖల ద్వారా కార్యక్రమాలు ఇప్పటికే చేపడుతున్నారు. అయితే ఇక్కడ ఒకసారి ఎక్స్గ్రేషియా గురించి ఎలా వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. అయితే వేడిగాలుల కారణంగా మరణించినట్లు వైద్యులు నిర్ధారించాల్సి ఉంటుందంట. అలాగే మరణించిన వ్యక్తి వివరాలు, ఆధార్ కార్డు, వాతావరణ నివేదిక, కుటుంబ సభ్యుల వివరాలను కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. అయితే రైతులకి రైతు బీమా ఉంటుంది కదా, సో రైతు బీమా స్కీమ్ లేదా ఈ ఎక్స్గ్రేషియా ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది పొందవచ్చని పేర్కొంది. కాగా ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. అలాగే ఆరోగ్యంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎండాకాలం వడగాలుల వల్ల చాలా మంది చనిపోతున్నారు కూడా. సో ఇక్కడ జాగ్రత్తలు పాటించాలని ఇప్పటికే వైద్యులు కూడా సూచిస్తున్నారు. అయితే ఎండల ప్రభావం ఇలా ఉంటే ఈ ఏడాది వర్షాల గురించి ఒకసారి తెలుసుకుందాం. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఒకలాగుంటుంది, 3 దాటితే ఇంకోలా ఉంటుందని చెప్పాలి. ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. సాధారణ వర్షపాతం అంటే 100% లోపు వర్షాలు పడతాయని, ఈసారి 96 నుంచి 104% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు ఇప్పటికే తెలిపారు. ఈ ఏడాది 105% కంటే అధికంగా వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి.